ఏమిటే ఆలోచిస్తున్నావు? ఒకటి గుర్తు పెట్టుకో, రేపే నువ్వు గెలిస్తే ఈ ఊరు నేనప్పుడే చెప్పాను రంగరాజు కూతురు తెలివైనది అంటుంది. ఒకవేళ నువ్వు ఓడిపోతే నేనప్పుడే చెప్పాను రంగరాజు కూతురికి ఇవన్నీ సరిపడవు అంటుంది. నువ్వేం చేసినా అప్పుడే చెప్పాను అనే మాట మాత్రమే వినిపిస్తుంది. ఈ విధంగా ఆలోచిస్తే ఏ పనులు చేయలేవు. వెక్కిరింతలు లెక్క చేయకు, వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా. కలత చందకు చందమామకే ఏటేట చవితికి నిందలేగా. ఓటమన్నది గురువు కదరా.